ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. అమెరికాలో ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లు ఆమెకు బ్లడ్ టెస్ట్లు చేశారు. ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఆమె షాక్ గురయ్యేలా చేసిందనమాట. దాంట్లో ఏమొచ్చిందంటే హెవీ ఆల్కహాల్ తీసుకున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ బ్లడ్ శాంపిల్లో. డాక్టర్లు అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్కహాల్ తీసుకుంటున్నారు అని. ఆమె షాక్ గురై, లేదండి ఇప్పటి వరకు ఒక చుక్క కూడా నేను టేస్ట్ చేయలేదు ఆల్కహాల్ అని చెప్పేసి. అప్పుడు డాక్టర్లు సర్ప్రైజ్ అయ్యారనమాట. అసలు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా ఆల్కహాల్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచుకొని ఒక డైట్ని ఇస్తూ ఒక ఫ్లూయిడ్ని ఇస్తూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు. దాంట్లో కూడా హెవీ ఆల్కహాల్ తీసుకున్నట్టుగానే రిపోర్ట్స్ వస్తున్నాయి. దీన్ని రీసెర్చ్ చేశారనమాట. అసలు ఏంటి ఇలా ఎందుకు వస్తుంది అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తేలింది ఏంటి అంటే, ఏబిఎస్ ఆటో బ్రేవరీ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతుంది అని చెప్పేసి డిక్లేర్ అయితే చేశారు. ఇదేంటి అంటే గట్ హెల్త్కి సంబంధించిన సమస్య. గట్ హెల్త్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ భారీగా ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చింది అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ పూర్వకంగా వెల్లడించడం అయితే జరిగింది. కొన్ని లక్షల మందిలో ఒక్కరికి వస్తుంది ప్రాబ్లం. ఆమెకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయంటే, కళ్ళు తిరిగి పడిపోతూ ఉండడం, ఏది తిన్నా వామిటింగ్స్ అవుతూ ఉండడం, మత్తు వస్తున్నట్టు అనిపించడం, ఇలా చాలా రకాల సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి గట్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ గట్ హెల్త్ను చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. చిన్నవి అని చెప్పేసి అశ్రద్ధ చేయకండి. గ్యాస్ ట్రబుల్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ గట్ హెల్త్ను డిస్టర్బ్ చేస్తాయి. ఇవి లేకుండా చూసుకోండి. ఈమెకు ఈ గట్ హెల్త్ అబ్నార్మల్ ఉండడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా కూడా వెళ్ళింది. కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా గట్ హెల్త్ని కాపాడుకోండి.